తులసి గబార్డ్ భారత్లో పర్యటించారు. ఆమె రైజినా డైలాగ్లో పాల్గొన్నారు. అంతేకాదు గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్కి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా పాల్గొన్నారు. అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో కూడా పాల్గొన్నారు. తులసి గబార్డ్తో కూడా ఖలిస్తాన్ ఇష్యూని రేజ్ చేశారు. మన భారత్ నుంచి అయితే దోవల్ స్పష్టంగా ఖలిస్తాన్ ఇష్యూని రేజ్ చేశారు. అండ్ రాజ్నాథ్ సింగ్ అయితే SFJ 6 for Justice అనే ఆర్గనైజేషన్ అయితే గుర్పట్వంత్ సింగ్ పన్నుది ఉందో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం అంటే నాకు అనిపిస్తోంది లాస్ట్ కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు, అందులోనూ భారత వైఖరిని గమనిస్తూ ఉంటే మనం చాలా సీరియస్గానే ఖలిస్తాన్ ఇష్యూని తీసుకున్నామేమో అనిపిస్తుంది. అంతేనా కదా? దాని మీద ఇంతకుముందు ఇంత సీరియస్గా ప్రతి సందర్భంలో మాట్లాడినది లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ యొక్క 6-7 నెలల నుంచి కొంత పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఖలిస్తాన్ గురించి మాట్లాడడం అనేది దేనికి చిహ్నం, దేనికి సంకేతం? అంటే మనకు గతంలో ఎలా ఉండేదంటే మన వైఖరిలో మార్పు లేదు, వాళ్ళకి ప్రైవేట్గా మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాం మనం. సో దాన్ని వాళ్ళు ఆన్సర్ చేయాలి. వాళ్ళు మాట్లాడుతున్న పరిభాష ఏదైతే ఉందో, టెర్రరిజం అంటున్నాడు ఆయన, గ్యాంగ్ లార్డ్స్ అంటున్నాడు, ఇవన్నీ వీళ్ళకి కూడా వర్తిస్తాయి ఖలిస్తానీలు. ఎందుకంటే కెనడా నుంచి వీళ్ళు స్మగిల్ చేస్తున్నారు డ్రగ్స్, ఫెంటనిల్, ఇవంతా అమెరికాకు స్మగిల్ చేసేది ఉత్తర బార్డర్ నుంచి నార్త్ బార్డర్ ఆఫ్ USA వీళ్ళు చేస్తున్నారు. దక్షిణ నుంచి మెక్సికో కార్టల్స్ చేస్తున్నాయి. కాబట్టి మీరు దక్షిణంలో ఉన్నటువంటి కార్టల్స్ ఏమో మీరు గ్యాంగ్స్ మీద టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశారు. మరి ఉత్తరాన పరిస్థితి ఏంటి? కరెక్ట్. అదే మనం చెప్తున్నాం. 6 for Justice మీరు బ్యాన్ చేయండి. ఎందుకంటే వీళ్ళ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. మీ దేశంలో మిమ్మల్ని అందరినీ పిల్లల్ని చంపడానికి వాళ్ళు ఫెంటనిల్ పంపిస్తుంటే వాళ్ళని మీరు ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? వీళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా కూడా ఇదే చేస్తున్నారు. సో ఇటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్తున్నాం మనం వీళ్ళందరికీ. ఓపెన్గా చెప్తున్నాం. గతంలో మనం చేసే డిప్లొమసీ మనం చేసాం, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కెనడాలో ఫర్ ఇన్స్టెన్స్ కెనడా డస్టిన్ ట్రూడో మళ్ళీ అదే సేమ్ రట్ట, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హక్కులు ఇవన్నీ మాట్లాడాడు కదా. కాబట్టి కెనడా మనతోటి నార్మలైజ్ చేయాలి అని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే దానికి కూడా మన సమాధానం అదే ఉండబోతోంది. ఇప్పుడు కెనడాకి మన అవసరం ఇంకా పెరగబోతోంది. 2 అంశాలు. ఒకటి వచ్చేసి టారిఫ్స్ April 2 నుంచి కెనడా మీద ఇంపోజ్ అవుతున్నాయి, అమెరికన్ టారిఫ్స్, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్. సో వాళ్ళకి ప్రత్యామ్నాయం కావాలి. అతను ఏం చేశాడు, కొత్త ప్రధాని, అతను ఇక్కడ మన యూరోప్కి వెళ్ళొచ్చాడు, అతను ఫ్రాన్స్కి యూకేకి వెళ్ళొచ్చాడు. ఫ్రాన్స్ యూకేకి కెనడాకి వాళ్ళ వాణిజ్యం ఎంత పాటి. వాళ్ళకు రేపు నిజంగా గ్రోత్ కావాలంటే చైనా కావని లేదా భారతదేశం కానీ, ఈ 2 దేశాలతోటి వాళ్ళకు ఫ్యూచర్ ఉంది. కెనడాకు కూడా అమెరికా నుంచి దూరం వెళ్ళాలంటే. చైనా ఏం చేసింది, గత వారం రోజుల క్రితం 5 మంది కెనడియన్స్ నుంచి వాళ్ళు ఉరి తీశారు. వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ పేరిట వాళ్ళు ఉరి తీశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒక డెమోక్రటిక్ భారతదేశం అనేది భారతదేశాన్ని మించిన ఆల్టర్నేటివ్ కెనడాకు కూడా లేదు. 2వ అంశము, మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఎప్పుడైతే ఆ పిల్లల మీద కూడా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించడం, వాళ్ళకి వీసాలు దొరకపోవడం, ఇటువంటివన్నీ కష్టాలు పెట్టారో, ప్లస్ ఫేక్ యూనివర్సిటీస్ వల్ల బాగా సఫర్ అయిన వాళ్ళని వెనక పంపించడం, దీంతో కెనడా అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్గా పోయింది. ఈరోజు ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా ఈరోజు బాగా గణనీయంగా దెబ్బతినబోతోంది. కాబట్టి రాబోయే ప్రభుత్వాలు ఏది వచ్చినా కానీ కూడా వాటికి అన్నిటి కూడాను ఈ భారత మైత్రి అన్నది, భారతదేశంతో వాణిజ్యం అనేది పెంచుకోకపోతే వాళ్ళ ఉనికి ఉండదు. అందుకనే ఫ్రంట్ ఫుట్ మీద ఆడుతున్నాం మనం. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్తో కావచ్చు, లేదా తులసి గబార్డ్తో కావచ్చు, లేదా మనం కెనడాతో కావచ్చు, UK ఆఫ్ కోర్స్ కేఎస్ స్టార్మర్ కంప్లీట్ లెఫ్టిస్ట్. ఎవరితో అయినా కానీ మనం ఒక ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నాం. తులసి గబార్డ్ కూడా అందుకని ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే ఖలిస్తానీ మోకలు మీరు ఆపండి అని చెప్పాము. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వినడానికి సిద్ధంగా లేదు. డైవర్సిటీ అన్నారు, వాళ్ళు ఇంకేదో అన్నారు, ఇంక్లూజివ్నెస్ అన్నారు, చెత్త అన్నారు, చదవడం అన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వింటున్నాడు. ప్లస్ తులసి గబార్డ్ని ఏం చేశారంటే, యాక్చువల్గా ఆవిడ హోదా ఎంత, అజిత్ దోవల్ గారి కంటే కూడా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు కిందనే ఆవిడ హోదా. ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంత హోదా కూడా లేదు ఆవిడకి. అయినా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారు కలిశారు, జయశంకర్ గారు కలిశారు, ప్రధానమంత్రి కూడా కలిశారు. ప్రధానమంత్రి కలవాల్సినంత హోదా లేదు ఆవిడకి. కానీ ఆప్టిక్స్, అఫ్ కోర్స్ ఆవిడ హిందూ కాబట్టి ఆవిడకి మనకు కుంభమేళ నీళ్లు ఇవ్వడం, ఆవిడ మోదీ గారికి ఒక తులసిమాల ఇవ్వడం, ఇది కూడా ఒక ఆప్టిక్స్ కింద మనం చూడాలి. అంటే మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. నాన్ హిందూ దేశాలు ఎవరైతే ఈవిడని ఎండగట్టే ప్రయత్నం చేశారో వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం. ఏమని చెప్తున్నాం, ఆవిడ హిందూ కాబట్టి మేము గౌరవిస్తున్నాం అని కూడా అది కూడా చెప్పాము. అంటే మిగతా వాళ్ళని గౌరవించామని కాదు, దాన్ని కూడా గౌరవిస్తున్నాం. ఇవి ఆప్టిక్స్, మోదీ గారు చేసిన ఆప్టిక్స్. ప్లస్ ఆవిడ మనకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ భారతదేశంలోని కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ బంగ్లాదేశ్ వ్యతిరేకంగా.
ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, క్యాథలిక్స్ వీళ్ళందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది అక్కడ. కాబట్టి మాకు చాలా కన్సర్న్గా ఉంది, దాని గురించి మేము చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నాము అని ఆవిడ చెప్పింది. సో ఇదంతా కూడా మన ఆప్టిక్స్, మనకు కావాల్సిన విధంగానే ఇవన్నీ జరిగినాయి. కరెక్ట్. ప్లస్ మనం రైజినా డైలాగ్స్లో కూడా ఆవిడ వచ్చి పార్టిసిపేట్ చేసింది. 5 Eyes వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే కలిశారు వాళ్ళు. తర్వాత ఈ ఇంటెలిజెన్స్ ఏవైతే వీళ్ళ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉన్నారో అన్ని దేశాల డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళందరూ కూడా కలిశారు ఢిల్లీలో అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే తులసి గబార్డ్ గారికి మనం భారతదేశం మన కన్సర్న్స్, ఈ యొక్క పరిస్థితుల్లో అమెరికా ఇంతవరకు ఏం చేసింది, ఎందుకు దానివల్ల అందరూ మనం దెబ్బతిన్నాము, అమెరికా ఏం చేయాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి అని ఒక మెసేజ్ ఇచ్చాము ఆవిడకి. ఇప్పుడే టేక్ ఓవర్ చేసింది ఆవిడ, ఇంకా నెల కూడా అవ్వలేదు ఆవిడ టేక్ ఓవర్ చేసి. సో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఆవిడ ఆలోచన దృక్పథాన్ని ఇప్పుడే మనం మెల్లిమెల్లిగా ఆవిడని మన దృష్టిలో ఆలోచించే దిశగా ఆవిడకి మనం చేయాల్సినటువంటి ఒక నేరేటివ్ బిల్డ్ చేసాం ఆవిడ. ఓకే. రాబోయే రోజుల్లో బహుశా మనకి ఇటువంటి అడ్వాంటేజ్ చూడవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కెనడాని 5 Eyes ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసేసాడు ఆల్రెడీ. సో ఇప్పుడు తులసి గబార్డ్ వెళ్ళిన తర్వాత మరి ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయో మనకు తెలియదు. కరెక్ట్. ప్లస్ మనకు ఎటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు షేర్ చేయబోతున్నారో మనం ఇంకా అది కూడా చాలా కీలకమైంది, రైట్. కాబట్టి ఇది ఒక బయట మాట్లాడేది ఆప్టిక్స్ ఒక ఎత్తు అయితే, ఇంటర్నల్గా దీని తర్వాత వచ్చే పరిణామాలు చాలా క్రూషియల్. ఇంటెలిజెన్స్ షేరింగ్లో అమెరికా మనకి ఎటువంటి పాత్ర పోషించబోతుంది ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. సార్, అయితే ఇక రైజినా డైలాగ్ గురించి కూడా కొంచెం చెప్తారా? రైజినా డైలాగ్లో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించినటువంటి డబుల్ స్టాండర్డ్స్ ని చాలా అద్భుతంగా ఎక్స్పోజ్ చేశారు. ఆయన మాట్లాడిన మాటల గురించి, ఎట్ ద సేమ్ టైం ఈ రైజినా డైలాగ్ ఉద్దేశం ఏంటి, దీని టేక్అవేస్ ఏంటి చెప్తారా? అంటే అఫ్కోర్స్ దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఫస్ట్ జయశంకర్ గారు చెప్పిన దాంట్లో 2-3 కీలకమైన అంశాలు. ఒకటి, యుఎన్ కంప్లీట్గా ఇన్ఎఫెక్టివ్ అయింది. యుఎన్ ఫస్ట్ తను మార్చుకోవట్లేదు. రెండవది, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి వాళ్ళు ఏమీ దాని స్పందన లేదు, వాళ్ళు ఏం దాన్ని చేంజ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఎఫెక్టివ్నెస్ కోల్పోయింది అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే లిటరల్లీ చెప్పాలంటే మనం ఎన్నో గ్లోబల్ రౌండ్ అప్ ఎపిసోడ్స్ చెప్పింది ఆయన కూడా రిపీట్ చేశారు. మొన్న మోదీ గారు కూడా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కరెక్ట్. మనకు లెక్స్ ఫ్రెడ్మెన్ తోటి మాట్లాడి కూడా అదే మాట్లాడారు. అంటే ఎసెన్షియల్ ఇది ఒక టాకింగ్ క్లబ్గా తయారైంది, చర్చా వేదిక ఉందంతే, అంతమించి ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఏ రెజల్యూషన్స్ పాస్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. అది సరే, ఇజ్రాయెల్ లాంటి కొంత గౌరవము ఉన్నటువంటి దేశం ఇగ్నోర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. చిన్న దేశం, మోస్ట్ ఇన్కాన్సిక్వెన్షియల్ దేశం అయినట్టు శ్రీలంక కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎల్టీటీకి సంబంధించి ఒక రెజల్యూషన్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేస్తే పో అన్నారు వాళ్ళు. మేము చేస్తాం అన్నారు వాళ్ళు. సో ఏ దేశమైనా వాళ్ళ దేశ రక్షణ, వాళ్ళ దేశ ఇంట్రెస్ట్ కోసం ఇవ్వడానికి చేస్తాడు కదా. మీరు ఇటువంటి చెత్త కామెంట్లు వాళ్ళు చేయగలిగింది కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ, ప్లస్ స్త్రీలకు హక్కులు కలిగించనటువంటి ఇస్లామిక్ దేశాల అధినేతల్ని, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీటిల్లో మెంబర్స్, చైర్మన్లు చేస్తున్నారు. కాబట్టి టెడ్రాస్, డబ్ల్యూహెచ్ఓలో ఏం చేశాడో చూసాం మనం. ఓవరాల్గా యుఎన్ కంప్లీట్గా ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందని జయశంకర్ గారు కూడా రైజినల్ డైలాగ్స్లో చెప్పారు. రెండవది ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనకు పిఓజేకేకి సంబంధించి ఇంతకాలం మీరు డిస్ప్యూట్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నారు. డిస్ప్యూట్ లేదు ఇక్కడ, వాళ్ళు చొరబడ్డారు, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఆక్రాంతాలుగా దోచుకొని దీన్ని కబ్జా పెట్టుకున్నారు. దానికి ఆయన వాడిన పదం అంటే లాంగెస్ట్ స్టాండింగ్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అన్నారు. కాబట్టి దీన్ని మాట్లాడాలి ఫస్ట్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారే దాని గురించి మాట్లాడాడు మీరు. దీన్ని డిస్ప్యూట్ అని ఎలా అంటున్నాను? డిస్ప్యూట్ ఎప్పుడు వచ్చింది? వాడు వచ్చాడు కాబట్టి. వాడు రాకపోతే డిస్ప్యూట్ ఎక్కడ ఉంది? వాడు ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి దీన్ని పరిభాష మార్చాలి యునైటెడ్ నేషన్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అలాగే మనం చూస్తే కనుక దాని యొక్క రిఫార్మేషన్ అవ్వకపోతే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఇవన్నీ ఇటువంటి రిఫార్మేషన్స్ అవ్వకపోతే యుఎన్కి ఎందుకు పనికిరాదు, అది దానివల్ల ఎఫెక్టివ్నెస్ కంప్లీట్గా కోల్పోతుంది, ప్రపంచం అంతా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాయని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇంకొక కీలకమైన అంశంలో ఆయన మాట్లాడారంటే టారిఫ్స్ అన్నీ వేస్తున్నారు వీళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేస్తున్నారు కదా, మరి దాని గురించి ఏంటి అంటే, టారిఫ్స్ అనేది సత్యం, నిజం, అది జరుగుతూనే ఉంటుంది, అన్ని దేశాలు వేస్తూ ఉంటాయి. దాన్ని కొన్నిసార్లు మనకు అడ్వాంటేజ్గా మనం మలుచుకోవచ్చు, కొన్ని విషయాల్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం ఏం చేయలేము, ఇట్ ఈస్ ఎ రియాలిటీ అన్నారు. ఎందుకు అంటే కనుక అది చెప్పడం దాని వెనకాల కారణం అంటే భారతదేశం కూడా మనం టారిఫ్లు వేస్తున్నాం కదా. కరెక్ట్. మన మన రైతులను ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, మన లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, మనం బయట నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని మనం ఆపుతున్నాం. అలాగే చైనీస్ బీవైడీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఆపాం మనం. ఇటువంటి చాలా చేసాం మనం. సో ఏ దేశమైనా టారిఫ్లు వేస్తారు కాబట్టి ఆ టారిఫ్లు మనం అవాయిడ్ చేయలేము. టారిఫ్లు అనేది సత్యం, ఉండనివ్వండి, ఉంటే ఏముంది మనం హ్యాండిల్ చేద్దాం అన్నారు. కానీ దీనికి కంప్లీట్గా భిన్నంగా
ఏ దేశాల మీద అయితే డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారో వాళ్ళ రియాక్షన్, కోపము, ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషను, మళ్ళీ కౌంటర్ అటాక్లు, వాళ్ళు కూడా అదే టారిఫ్లు వేయడం, ఇలా కొట్టుకుంటున్నారు వాళ్ళు. మనం దాన్ని చాలా క్యాషువల్గా, చాలా కూల్గా తీసుకుంటున్నాం మనం. అదే జయశంకర్ గారి ప్రజెంట్ రైజినా డైలాగ్స్ ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ కూడా అదే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది అంటే కొట్టిపడేశారు ఆయన లిటరల్గా. ఇన్ఫ్యాక్ట్ చూస్తే కనుక ఈ రైజినా డైలాగ్ జరగడానికి జస్ట్ ఒక 3-4 రోజుల ముందర అమెరికన్ విస్కీ మీద 150% టారిఫ్ వేసాం. అమెరికా ఏమో ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఏమో 100% టారిఫ్లు వేస్తున్నారు, 100% టారిఫ్లు వేస్తున్నారు భారతదేశం అని చెప్పి ఆయన చాలా దగ్గర చెప్పాడు. ఆయన 100 కాదు 150% వేసాం మనం. ఓకే ఓకే. సో రెసిప్రోకల్ అన్నాడు. ఓకే రెసిప్రోకల్. మేము మీ దగ్గర రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనట్లేదు, క్రూడ్ ఆయిల్ కొంటున్నాము, మేము మీ క్రూడ్ ఆయిల్ అమ్మట్లేదు. రెసిప్రోకల్ ఎక్కడేస్తావు నువ్వు? కరెక్ట్ అవునా? తర్వాత దాన్ని రిఫైన్ చేసి నీకు రిఫైన్డ్ అమ్ముతున్నాం. రిఫైన్డ్ పెట్రోల్ డీజిల్ నీ దగ్గర కొనట్లేదు. రెసిప్రోకల్ ఎక్కడేస్తావు నువ్వు? మేము జెమ్స్ జ్యువెలరీ నీకు అమ్ముతున్నాం, నీ దగ్గర మేము కొనట్లేదు కదా, రెసిప్రోకల్ ఎక్కడేస్తావు? అందుకని ఇప్పుడు నీ విస్కీ రాకపోయినా మా దగ్గర ఓల్డ్ అని ఉన్నాయి, ఇక్కడ మాకేం ఇబ్బంది లేదు, ఏదో స్కాచ్ కొనుక్కుంటాం, ఇంకేదో కొనుక్కుంటాం అని చెప్పి వాళ్ళ మీద వేసాం. బర్బాండ్ ఉంది యూఎస్ విస్కీ, దాని మీద మనం 150% టారిఫ్ వేసాం. కొనేవాడు ఎట్లా ఉంటాడు కాబట్టి రెసిప్రోకల్ ఎక్కడ ఉంది? హార్లీ డేవిడ్సన్ ఏమవుతుంది? ఇట్ డజంట్ మ్యాటర్. సో అందుకని ఆయన చాలా క్యాజువల్గా కూల్గా రైజినా డైలాగ్స్లో ఇది సత్యం ఉంటే ఏమవుతుంది, మనం దాన్ని మనకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలి లేదా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం చాలా క్యాజువల్గా ఆయన చాలా సున్నితంగా సాఫ్ట్గా చెప్పేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.